పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 20వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 21 నుండి 23 వరకు 28వ వచనము. యేసు అచ్చట నుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. ఆ ప్రాంతమును నివసించుచున్న కననీయ స్త్రీ ఒకతే ఆయన వద్దకు వచ్చి, ప్రభూ, దావీదు కుమారా, నాపై దయచూపుము, నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టెను. ఆయన ఆమెతో ఒక్క మాటైనను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంట పడి అరచుచున్నది, ఈమెను పంపివేయుడు అని పలికెరి. యేసు, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందినది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క అద్భుతం, దేవుని యొక్క రక్షణ పొందుకోవడానికి ఏ జాతి వాడైనా, ఏ తెగవాడైనా, ఏ దేశం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా కానీ అర్హుడే. ఆ వ్యక్తికి, ఆ స్త్రీకి ఉండవలసిందల్లా ఏమిటి అంటే విశ్వాసము, ఆ దేవుని మీద నమ్మకము, ఆ యేసయ్య మీద విశ్వాసం ఉంటే చాలు. ఇదే ప్రియులారా రక్షణకి, దైవకృపని, దైవ దీవెనలు పొందుకోవడానికి, దేవుని యొక్క ఆశీర్వాద అద్భుతాలు పొందుకోవడానికి ఒకే ఒక అర్హత, జాతి, కులం, వర్గం, దేశం, ప్రాంతం కాదు ప్రియులారా. ఒకే ఒక అర్హత, యేసయ్య మీద నిజమైనటువంటి దృఢమైన బలమైన నమ్మకం, విశ్వాసం. ప్రియులారా, కాపాడతాడైనా, రక్షిస్తాడైనా తప్పనిసరిగా. ప్రియులకు దేవుని బిడ్డలారా, 2010వ సంవత్సరంలో జనవరి 12వ తారీఖున హైతీ దేశంలో ఒక భయంకరమైన భూకంపం వచ్చింది. సుమారుగా 2.2 లక్షల మంది చనిపోయారు. కొన్ని వేల భవనాలు కూలిపోయాయి. కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్ళు లేదు, వాకిళ్ళు లేవు, తినడానికి తిండి లేదు. దారుణమైన భూకంపం ప్రియులకు దేవుని బిడ్డలారా. అక్కడ చాలామంది ఆ కూలిపోయిన భవనాల కింద, పడిపోయినట్టు భవంతుల కింద పడిపోయి అలాగానే చనిపోయారు, శవాలైపోయారు. 1 రోజు అయ్యింది, 2 రోజులు అయింది, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, ఇంకెవరు ఉండరు, ఉన్నా కానీ చనిపోతారు కంపల్సరిగా అనని ఆల్రెడీ ఆ సహాయక బృందాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. 1 రోజున 7 రోజులైన తర్వాత, 8 రోజులైన తర్వాత సైనికులు ప్రియులారా శవాల కోసం వెతుకుతున్నారు. ఆ భవనాల కింద కూలిపోయినటువంటి, ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క భూకంపంలో కూలిపోయినటువంటి ఆ భవనాల కింద చనిపోయిన శవాల కోసం వెతుకుతున్నారు. ఒక్కసారిగా ఉన్నట్టుండి ప్రియులారా ఆ మధ్యలో నుంచి ఒక వ్యక్తి యొక్క శబ్దం వినపడింది, ఒక చిన్న కేక వినపడింది. ఆశ్చర్యపోయారు సహాయక బృందం వారు. త్వరగా జాగ్రత్తగా ఆ మట్టి పెళ్ళలు తీసివేస్తే అక్కడ చిన్న ఒక ప్రాంతంలో ప్రియులారా, ఆ చిన్న ప్రదేశంలో అలా కూర్చొని ఒక వ్యక్తి బ్రతికి ఉన్నాడు. అతని పేరు ప్రియులారా ఇమ్మానువేల్ బుట్టో, హైతీ దేశీయుడు ఇమ్మానువేల్ బుట్టో. అందరూ ఆశ్చర్యపోయారు. ఎలా సాధ్యమైంది తనకి బ్రతకటానికి? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, వారం రోజులు కాదు, 10 రోజులు దాటిన తర్వాత అసలు ఇది డాక్టర్లు అన్నారు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అది సాధ్యం కాదు. టెస్ట్లన్నీ చేసిన తర్వాత అతన్ని అడిగారు డాక్టర్లు, ఏమయ్యా అసలు ఎలా బ్రతకగలిగావు? మానవ మేధస్సుతో ఆలోచిస్తే నువ్వు బ్రతకటం అసాధ్యం. మీరు నెట్లో కొట్టని పిల్లలు, అతని పేరు ఇమ్మానువేల్ బుట్టో. జరిగింది ఎప్పుడంటే 2010 జనవరి 12వ తారీఖున హైతీ దేశంలో జరిగిన భూకంపంలో 2.2 లక్షల మంది చనిపోయారు. ఈ ఒక్క వ్యక్తి 10 రోజుల తర్వాత కూడా బ్రతికే ఉన్నాడు. ఎలా బ్రతికేవయ్యా, ఎలా సాధ్యమైందని అడిగితే అతను అప్పుడు చెప్పాడట సాక్ష్యాన్ని. పిల్లరా, అయ్యా, భూకంపం అయిన తర్వాత నా చుట్టూ చీకటి మాత్రమే, ఏమి కనపడతల్లా, అంతా మూసుకుపోయింది.
నేను అలా కూర్చోటానికి అటు ఇటు తిరగటానికి కొద్దిగా ప్రదేశం మాత్రమే ఉంది. ఏమీ లేవు నా దగ్గర. నా దేవుడు నాకు జ్ఞాపకం వచ్చాడు, నా నిజదేవుడు నాకు జ్ఞాపకం వచ్చాడు. ఆ ప్రదేశంలోనే నా దేవునికి గొంతెత్తి మొరపెట్టి ప్రార్థన చేయటం ప్రారంభించాను. అనుక్షణము ప్రతిక్షణము నేను నా మనసులో చేసుకున్న ప్రార్థన ఒకటే, అతను చెప్పిన ప్రార్థన అండి. దేవా, నీకు ఇష్టమైతే నన్ను బ్రతికించు, నేను మాత్రము నీ మీద నమ్మకాన్ని కోల్పోను. ఇదే ప్రార్థన అంటే అతను చేసింది. దేవా, నీకు ఇష్టమైతే నన్ను బ్రతికించు, నేను మాత్రము నీ మీద నమ్మకాన్ని కోల్పోను. దేవా, నీకు ఇష్టమైతే నన్ను బ్రతికించయ్యా, నేను మాత్రము నీ మీద నా నమ్మకాన్ని కోల్పోను. అయ్యా, నా ఈ విశ్వాసమే నన్ను బ్రతికించింది అని చెప్పి సాక్ష్యం చెప్పాడు. ఇది నెట్లో కూడా ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కాపాడాలి అంటే, దేవుడు మనల్ని సంరక్షించాలి అంటే ఒక ప్రత్యేకమైన జాతికో, ఒక ప్రత్యేకమైన తెగకో, ఒక ప్రత్యేకమైన వర్గానికో చెంది ఉండాల్సిన అవసరం లేదు. నీకు నాకు ఉండాల్సింది ఏంటంటే, ఈ యొక్క భూకంపం మధ్యలో 10 రోజుల పాటు బ్రతికినటువంటి ఇమ్మానుయేలు బుట్టోకు ఉన్నటువంటి ఆ విశ్వాసం నీకు నాకు ఉండగలిగితే, నీ దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు, ఆశ్చర్య కార్యాన్ని చేస్తాడు. ఈనాటి పట్టణాలు మనకు నేర్పించే సత్యం అదే. ఈనాడు ప్రియులారా, సువిశేషములో ముఖ్యంగా మనం కననీయ స్త్రీ యొక్క విశ్వాసాన్ని గురించి తెలుసుకుంటున్నాం. కనానీయులు అంటే ఎవరు? వారు యూదులు కాదు. మన భాషలో చెప్పాలి అంటే వారు దేవుని బిడ్డలు కారు. యూదుల ప్రకారం చెప్పాలంటే వారు రక్షించబడినటువంటి వారు కారు, దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి వారు కారు. వారు యూద దేశానికి ప్రక్కగా జీవిస్తుంటారు. కనాను దేశం అన్న కనానీయులు ప్రియులకు దేవుని బిడ్డలారా. వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 21వ వచనం. యేసు అచ్చట నుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. ఆ ప్రాంతంలో నివసించుచున్న కననీయ స్త్రీ ఒకతే ఆయన యొద్దకు వచ్చింది. యూదురాలు కాదు. వచ్చి, ప్రభువా, దావీదు కుమార, నాపై దయ చూపుము, నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నదని మొరపెట్టుకొనుచుండెను. ప్రార్థన చేస్తూ ఉంది, వేడుకుంటుంది. ఎవరి కోసం? తన కుమార్తె కొరకై, తన బిడ్డ కొరకై. దయ్యం పట్టింది, శాంతి లేదు, సమాధానం లేదు. తల్లులు తండ్రులు ప్రియులారా, తమకేదన్నా అయినా తట్టుకుంటారు, కానీ తమ బిడ్డలకేమన్నా అయితే తట్టుకోలేరు. యేసయ్య మార్గానికి రాగానే ఏమని పిలుస్తుందండి? దావీదు కుమార యేసయ్య, నాపై దయచూపుమయ్యా. ఎంత గొప్ప ప్రార్థన! నీవు నేను కూడా ఈ ప్రార్థన చెయ్యాలి. దావీదు కుమార, ప్రభువా, నాపై దయచూపుమయ్యా, నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నదయ్యా అని మిగుల మొరపెట్టసాగాను. పదే అడుగుతుంది అలాగా. ఆయన ఆమెతో ఒక మాటైనా మాట్లాడలేదు. యేసు ప్రభు కొన్నిసార్లు కఠినంగా ఉన్నట్టు మనకు కనబడతాడు, కానీ అక్కడ ఒక గొప్ప అద్భుతాన్ని, ఒక గొప్ప సందేశాన్ని మనకిస్తాడు పిల్లరా. ఎట్లాంటివి జరిగినప్పుడు మనసులో ఉంచుకోండి. ఆయన ఆమెతో ఒక మాటైనను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఆమె మన వెంటబడి అరుచుచున్నది, ఈమెను పంపివేయుడు అని పలికిరే. ప్రియులరా, మనందరి జీవితాలలో సవాళ్ళు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు, కన్నీళ్లు వస్తాయి. ముఖ్యంగా ఇందాక చెప్పా కదా, తల్లిదండ్రులుగా వాళ్ళకేదైనా జరిగినా తట్టుకుంటారు, కానీ పిల్లలకేదైనా జరిగితే తట్టుకోలేరు. ఆ స్థితిలో ఉంది ఈ కననీయ స్త్రీ. వేదనలో ఉంది, కన్నీటిలో ఉంది, బిడ్డకు దయ్యం పట్టింది, దారుణమైన పరిస్థితి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో యేసు ప్రభు నడిచి వెళుతున్నాడు. ఆమె అడుగుతా ఉంది, ఏమని? అయ్యా, నా బిడ్డ అనారోగ్యంతో ఉందయ్యా. మాట కూడా మాట్లాడతల్లా ఆవిడతోటి. యేసు ప్రభు పరీక్ష, దేవుడు పరీక్షిస్తాడో, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడో. పరీక్ష లేకుండా నీ విశ్వాసం నిజమైందా కాదని తెలవదో. కాబట్టి మాట్లాడలా, అలా మౌనంగా వెళ్ళాడు, మాట్లాడలేదు ప్రియులారా మొదటిగా. తరువాత యేసు ప్రభు పలికిన మాటలు చూసి మనకు అది బాధ కలుగుద్ది. యేసు ప్రభు మీద కోపం కూడా వస్తుంది. ఏంది ఎట్లాంటి మాటలు మాట్లాడతారు అని కోపం వస్తుంది. మొదట
ఒక్క మాట కూడా మాట్లాడండి. తర్వాత ఆమె పదే అడుగుతుండే శిష్యులు ఏమన్నారు, ఆమెను పంపించొచ్చుగా ఏదో ఆడ చేసి అంటారు. వినండి ఇప్పుడు మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 23వ వచనము. ఆయన ఆమెతో ఒక్క మాటను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంపట అరుచుచున్నది, ఈమెను పంపివేయుడనిరి. 24వ వచనంలో, నేను ఇశ్రాయేలీల వంశమున చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి తిని అని సమాధానం ఇచ్చాను. అప్పుడు ఆమె వచ్చి, చూడండి విశ్వాసం పెరుగుతుంది, నిరుత్సాహపడలా విశ్వాసంలో. ఆమె విశ్వాసం ఇంకొక మెట్టు పైకి వెళ్తుందండి. వినండి, అప్పుడు ఆమె వచ్చి యేసు పాదములపై పడి, ప్రభువా నాకు సహాయపడయ్యా, నన్ను కాపాడయ్యా, నా బిడ్డను కాపాడయ్యా అని ప్రార్థించను. ఇప్పుడు ఇంతకుముందు నడుస్తూ ప్రార్థన చేసిన తల్లి ఇప్పుడు యేసయ్య పాదాల మీద పడిపోయింది. ఇంకా తన విశ్వాసాన్ని విడిచిపెట్టట్లా తన యొక్క పట్టుదలని. ఆమె వచ్చి యేసు పాదములపై పడి, ప్రభువా నాకు సహాయపడుమయ్యా అని ప్రార్థించను. యేసు ప్రభు మాట్లాడిన మాటలు కొద్దింత మనకు కటువుగా, కష్టంగా, బాధ కలిగిస్తాయి. బిడ్డల రొట్టెలను తీసుకొని కుక్క పిల్లలకు వేయటం తగదు కదా. ఇక్కడ బిడ్డలంటే ఎవరు? యూదులు. కుక్క పిల్లలంటే ఎవరు? అన్యులు. ప్రభు అన్నాడు కదా, నేను యూదుల కోసం పంపబడ్డా, యూదులకు అద్భుతాలు చేయడానికి వచ్చా, యూదులకు రక్షణ ఇవ్వడానికి వచ్చా, యూదులకు ఆశ్చర్యకార్యాలు చేయడానికి వచ్చా, అన్యుల కోసం కాదు. బిడ్డలకు చేయాల్సినట్టు ఈ అద్భుతాలని కుక్క పిల్లలకు వేయటం ఏంటి? బిడ్డలకు పెట్టి అన్నాను, కుక్క పిల్లలకు వేయటం ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే, మనం అర్థం చేసుకోవాలంటే, మనం చేసుకునేటువంటి అర్థం ఎలా ఉంటుందంటే, ఆమె బిడ్డని కుక్క పిల్లలతో పోలుస్తున్నాడు. కానీ ప్రియులారా, యేసుప్రభు ఊరికే చేయడండి ఈ మాటలు, ఈ కార్యాన్ని పరీక్షిస్తాడు దేవుడు. పరీక్ష లేకపోతే అట్ట నీ విశ్వాసం నిజమైందో లేదో తెలియాలి కదా. నామమాత్రపు క్రైస్తవుడవేమో నువ్వు, పరీక్షలోనే కదా నువ్వు పాస్ అవుతావో లేదో తెలిసేది. అందుకే యాకోబు గారు ఏమంటారండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-4 వచనాలు, శోధనలు సహనాన్ని పెంచుతాయి, మన ఆత్మీయంగా పరిపూర్ణం చేస్తాయి. మన శోధనలు శోధించబడి పాపము చేయని నరుడు ధన్యుడు, ధన్యత పొందుకుంటాడు. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 6-7 వచనాలలో, బంగారము కంటే విలువైన నీ విశ్వాసం కూడా పరీక్షించబడాలి. పరీక్షించబడినప్పుడే నీవు దేవుని కుమారుడిగా దేవునికి అద్భుతాన్ని పొందుకుంటా. రోమపత్రిక 5వ అధ్యాయము 3-5 వచనాలలో కూడా నిరీక్షణ, విశ్వాసాన్ని గురించి మాట్లాడుతుంది. బాధలు, సవాళ్ళు మనలో సహనాన్ని పెంచుతాయి. సహనం అనేటువంటిది మనలో పట్టుదల, స్థిరత్వాన్ని పెంచుతాయి. ఈ స్థిరత్వం మనలో ఆశను, నిరీక్షణ కలిగిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎటువంటి సవాళ్ళు ఉన్నాయి, ఎటువంటి శ్రమలు ఉన్నాయి? ఈ రోజున, ఈ సమయంలో ఆత్మపరిశీలన చేసుకో. అనారోగ్యం అనే రూపంలో వస్తుందా? ఆర్థిక ఇబ్బందులు అనే రూపంలో వస్తున్నాయా? బిడ్డల విషయంలో నీకు విశ్వాసం పరీక్షించబడుతుందా? సవాళ్ళు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయా? కుటుంబ సమస్యలు వస్తున్నాయా? ఏంటి నీ సమస్య? సమస్యను చూచి నువ్వు దేవునికి దూరం అవుతున్నావా? అవమాకు బిడ్డ. ప్రభువు ఆమెను పట్టించుకోకపోతే ఆ తల్లికి ఆయన పట్టించుకోవాలని వెళ్ళిపోలా, విశ్వాసాన్ని విడిచిపెట్టలా, వెళ్ళి యేసయ్య పాదాల మీద పడి మరీ ప్రాధేయపడుతుంది. పట్టు విడవకుండా తన శ్రమలలో, తన పరీక్షలలో ఆ తల్లి ప్రియులారా వెళ్ళి మరలా విశ్వాసంతో అడుగుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మన ప్రార్థనలకి జవాబు ఇవ్వటం ఆలస్యం చేస్తున్నాడా యేసయ్య? మన సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయా? ఆరోగ్యం తగ్గటం లేదా? వదిలిపెట్ట మాకు. యేసుప్రభు నీతో మాట్లాడటం లేదు అని అనిపిస్తుందా? యేసుప్రభు నీకు జవాబు ఇవ్వడం లేదు అనిపిస్తుందా? ఆ తల్లితోటి కూడా మాట్లాడాల. మొదట్లో మాట్లాడిన మొదటి మాట కొద్ది కటువుగా ఉంది. నేను ఇజ్రాయేల్ ప్రజల కోసం వచ్చా కానీ మీకోసం రాలా. ఇంకొద్దిగా ఆగిన తర్వాత, అమ్మా రొట్టెను తీసుకెళ్ళి, పిల్లల రొట్టెను తీసుకెళ్ళి, బిడ్డల రొట్టెను తీసుకెళ్ళి కుక్క పిల్లలకి వేయటం ధర్మం కాదో, ఇంకా కొంచెం కటువుగా అన్నాడు.
నీకు కూడా అలాగని అనిపిస్తుందా? ఏంటి దేవుడు నా మొరాలకించట్లా, నా కష్టాలు పెరుగుతున్నాయి, నా శ్రమలు పెరుగుతున్నాయి అనిపిస్తుందా? ఓర్పు కలిగి ఉండు బిడ్డ, నిరీక్షణ కలిగి ఉండు బిడ్డ. వదలమాకు యేసయ్యనే, యేసయ్యని వదలమాకు. అద్భుతాన్ని చేయబోతున్నాడు, విడిచిపెట్టమాకు. ఇంకొక అడుగు ముందుకు వేసి ప్రభు అంటున్నాడు పిల్లారా, ఏమంటున్నాడంటే, బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయటం తగదు కదా అని సమాధానం ఇచ్చాను. అందుకు ఆమె, ప్రభువా నిజమే నేను చెప్పింది, కానీ తమ యజమానుని బల్ల నుండి పడినటువంటి ఎంగిలి మెతుకులను కుక్క పిల్లలు తింటాయి కదయ్యా, ఆ ఎంగిలి మెతుకులను నాకు రాల్చయ్యా. ఎంత గొప్ప విశ్వాసం బిడ్డ! పరీక్షించాడు దేవుడు, ఈ తల్లిని పరీక్షించాడండి యేసయ్య. పరీక్షలో విజయం సాధించింది, అద్భుతానికి సిద్ధమయ్యింది. అయ్యా నువ్వు అన్నమాట నిజమే, కానీ నాకు రొట్టె ముక్కలు అయ్యి మాకయ్యా, ఆ బల్ల మీద నుంచి కింది పడి ఎంగిలి మెతుకులు ఉంటాయి కదా, అవి రాల్చయ్యా నాకు. ఎంత విశ్వాసం ప్రియులారా! అన్యురాలు, యూదురాలు కూడా కాదు ప్రియులారా. ఏమంటుంది? అది నిజమే ప్రభువా, తమ యజమానుని భోజనపు బల్ల నుండి కింద పడి రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తిన్నుగదయ్యా అని బదులు చెప్పింది. కరిగిపోయాడు యేసయ్య తల్లి విశ్వాసానికి, కరిగిపోయాడు. విడవకుండా వినయముతో, కోపం రాలా. అయ్యా నువ్వు చేయకపోతే చేయపోయా, కానీ ఏందయ్యా ఆ మాటలు అంటావు నువ్వు, నిన్నేదో పెద్ద గొప్పోడు అనుకున్నా. నో, తగ్గే ఉంది, వినయములోనే ఉంది, విధేయతలోనే ఉంది. అవునయ్యా నేను కుక్క పిల్లనే, కానీ ఆ ఎంగిలి మెతుకులన్న నా బిడ్డ మీద కనికరంతో కార్చయ్యా, ఆ ఎంగిలి మెతుకున్న నా బిడ్డల మీద కనికరంతో ఇదిల్చయ్యా, నేను సంతోషపడతా. కొద్ది కనికరాన్ని చూపించు, నా బిడ్డను కాపాడయ్యా అని ప్రార్థన చేసింది. ప్రియులారా, ఇదిగో ఆ తల్లి చేసిన ప్రార్థన, అవును ప్రభువా, అవును నిజమే ప్రభువా, తమ యజమానుని భోజనపు బల్ల మీద నుండి కింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలను తింటాయి కదయ్యా, నా మీద కనికరాన్ని చూపించయ్యా అని అడిగింది. దీనంతటిలో కూడా ఆ తల్లి చేసిన 2 కార్యాలు మనకి కనబడతాయి. ఒకటి, పట్టు విడవని బలమైన దృఢమైన విశ్వాసం, బలమైన విశ్వాసం. రెండవది, వినయముతో కూడిన ప్రార్థన, వినయము దీనతతో కూడిన ప్రార్థన. ఇవి 2 కూడా మనకి ప్రియులారా ఆదర్శం కావాలి. ఇదిగో లూకాసు వార్త 18వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు. సుంకరి పాపి వినయముతో ఏమని కోరుతున్నాడు? నేను పాపినయ్యాని కనులు కూడా ఎత్తకుండా వినయముతో ప్రార్థన చేశాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుడు అహంకారాలను ఎదిరించి వినయాత్ములను కృపతో చూస్తాడు, కనికరమతో చూస్తాడు. తన కృపని, తన అద్భుతాన్ని వాళ్ళ మీద కుమ్మరిస్తాడు. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 8వ వచనంలో శతాధిపతి ఏమంటాడు? అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను, కానీ నువ్వు ఒక్క మాట పలికినా నా సేవకుడు స్వస్థత పొందుతాడు. ప్రియులారా, బైబిల్లో అన్యులు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఎంతటి విశ్వాసాన్ని చూపిస్తారండి. శతాధిపతి యూదుడు కాడు, అన్యుడు, రోమియుడు, రోము సైనికుడు, తన సేవకుడు కోసం ప్రార్థన చేయటానికి వచ్చాడు. అయినా కానీ నీ ఇంటికి వస్తాపా అంటే దండం పెట్టయ్యా, నీ అంతటి వాడు, నువ్వు మహాపరిశుద్ధుడివి, నా ఇంట్లో అడుగుపెట్టాను, నేను యోగ్యుడిని కదా, నువ్వొక్క మాట పలికితే చాలు నా సేవకుడు స్వస్థత పొందుతాడు. కననీయ స్త్రీ, కననీయురాలు, యూదులు రాలు కాదు. అయ్యా నా బిడ్డని స్వస్థత పరిచయ్యా, రొట్టె ముక్కలు తింటున్నాను అనుకో, బల్లం కింద పడిన ముక్కలు తింటున్నాను అనుకో. ఎంత దృఢమైన విశ్వాసం! మెచ్చుకుంటాడు పిల్లారా. విశ్వాసం ఒక్కసారి పరీక్షించబడ్డ తర్వాత తిరుగులేదు. అద్భుతం సిద్ధపడింది ఆల్రెడీ, సిద్ధపడింది ఆల్రెడీ. ప్రభు అంటున్నాడు పిల్లారా, ఏమంటున్నాడు? అమ్మా నీ విశ్వాసం మెచ్చదగినది, నీవు కోరుకున్నది నెరవేరునుగా కాని పలికెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో యేసయ్య అంటున్నాడు. యేసయ్య సహజంగా బైబిల్లో విశ్వాసాన్ని మెచ్చుకోడు, సహజంగా మనకు కనబడదు అక్క ఎక్కువగా. కానీ ఈ తల్లి విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు. ఏమన్నాడమ్మా, నీ విశ్వాసం మెచ్చదగినది, నీ కుమార్తె స్వస్థత పొందును, నీ కోరిక నెరవేరును పో. ఆ క్షణములోనే ఆమె బిడ్డ స్వస్థత పొందింది. ప్రియ దేవుని బిడ్డ, నీ సవాళ్లలో, నీ శ్రమలలో, నీ కష్టాలలో, నీ కన్నీటిలో ఈ కననీయ స్త్రీ చూపించిన విశ్వాసం,
ఆ శతాధిపతి చూపించిన విశ్వాసం నువ్వు యేసయ్య మీద చూపించగలుగుతున్నావా? లేకపోతే నీ విశ్వాసం ఒక క్షణికమైనటువంటిది, ఒక గంటలోనే ఆరిపోయేదానిలాగా ఉంటుందా? ప్రభువు కోరుకునేది ఇదే. ఏమిటి అంటే, దేవుని ప్రణాళికలో ప్రియులారా తిరస్కరించటం అంటూ ఉండదు. ఆయన దగ్గరికి వస్తే ఆయన రక్షణ ఇస్తాడు తప్పనిసరిగా. మనలో ఉండాల్సింది ఏంటంటే ఓర్పు, ఓరిమి, నిగ్రహము, నిరీక్షణ, విశ్వాసం. ఇది ఉంటే ఆయన దీవిస్తాడు, ప్రియులకు దేవుని బిడ్డలారా ఆశీర్వదిస్తాడు. ఈనాటి సందేశం మనకి మరొక అతి ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. ఏమిటి అంటే, రక్షణ యూదులకు మాత్రమే కాదు. ఎవరైతే ఆయన మీద విశ్వాసాన్ని ఉంచుతారో వారందరికీ రక్షణే. అవును, రక్షణ పొందడానికి నీకు కావలసింది నీ జాతి కాదో. రక్షణ పొందడానికి నీకు కావలసింది ప్రియ దేవుని బిడ్డలారా నీ విశ్వాసం. మొదటి పట్టణంలో ఈరోజు ప్రియులారా యెషయా గ్రంథము 56వ అధ్యాయంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది. 56వ అధ్యాయం 1వ వచనం, ప్రభు ఇట్లు నుడువుచున్నాడు, మీరు నీతి న్యాయములను పాటింపుడు, నేను వెంటనే మిమ్ము రక్షింతును, నా ధర్మము ప్రస్ఫుటమగును, తేటతెల్లమగును. ఈనాటి వాక్యముల ప్రియులారా మొదటి పట్టణంలో యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. నేను మిమ్ము నా పర్వతమునకు కొనివత్తును, నా ప్రార్థనా మందిరమును మిమ్ము సంతోష చిత్తులను గావింతును, నా బలిపీఠముపై మీరు అర్పించు బలులను దహన బలులను స్వీకరింతును, నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరం అని పిలువబడును. సకల జాతి జనులకు దేవుడు ఆయన. ఆ కననీయ స్త్రీని విశ్వాసాన్ని పరీక్షించాడు. కానీ ఆయన ఈ రోజున ఒక సత్యాన్ని తెలియజేశాడు అక్కడున్న శిష్యులకి. ఏంటంటే, దేవుని కృప, దేవునికి అద్భుతం, దేవునికి ఆశీర్వాదం, దేవునికి రక్షణ భాగ్యం కొంతమందికి కాదు, అందరిది. ఆయన జాతి కుల మత వర్గ భేదాలు ఉండవు ఆయనకి. ఆయనకి కావాల్సింది ఏంటంటే, ఆ కననీయ స్త్రీలాగా ఆయన మీద విశ్వాసంతో, నమ్మకంతో ఆయన పాదాలను పట్టి రక్షణ కొరకై వేడుకోవాలి. ఇది మనం చేయగలిగితే ఆయన మన జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు, తప్పనిసరిగా అద్భుతాన్ని చేస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, విశ్వాసముతో కూడిన ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుంది, కరిగిస్తుంది. కననీయ స్త్రీ మనకు నేర్పించే పాఠం అది. మొదట మాట కూడా వినలా యేసయ్య, తరువాత కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడాడు, చివరికి కుక్క పిల్లతో పోల్చాడు. అయినా విశ్వాసాన్ని విడవల, పట్టువలను ప్రార్థన విడవల. విశ్వాసముతో కూడిన ప్రార్థన, పట్టు విడవని ప్రార్థన దేవుని హృదయాన్ని కరిగిస్తుంది, జీవితంలో అద్భుతాన్ని చేస్తుంది, ఆశ్చర్యకార్యాన్ని చేస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ప్రియులారా, విశ్వాసము లేకుండా దేవుని సంతోష పెట్టలేరెవరు. ఆయన వెదికే వారికి తన ఫలాన్ని ఇస్తాడు. నువ్వు వెతుకుతున్నావా? నీ విశ్వాసం ఎంత దృఢంగా ఉంది? నీ కష్ట సమయంలో, నీ శ్రమల సమయంలో ఏదో కొద్దిసేపు ప్రార్థన చేసి దేవుడు నాకు సహాయం పడతాలని దేవునికి దూరం అయిపోతున్నావా? నిలకడగలిగిన విశ్వాసముతో దేవుని విడవకుండా ప్రార్థిస్తున్నావా? ఇదిగో మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనములో, విశ్వసించువానికి అసాధ్యమైనది లేదు అంటారు. ప్రియులారా, మనందరం ప్రార్థించుకోవాలి. దేవా, నా విశ్వాసాన్ని బలపరచు తండ్రి, దృఢపరచు నాయన. ఇదిగో ప్రియులారా, ఈనాడు ఆ తల్లి బలమైన విశ్వాసము, పట్టు విడవనటువంటి ప్రార్థనా జీవితం యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం అద్భుతాన్ని చేసింది. నీ జీవితంలో, నా జీవితంలో యేసయ్య అద్భుతాన్ని చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. మరి నీవు నేను కూడా ఈ కననీయ స్త్రీ వలె యేసయ్య పాదాల వద్దకు వెళ్ళి, కొన్నిసార్లు అవరోధాలు కలుగుతాయి. ఏ దేవుడు నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడా? అమ్మా నీకు జయను పో, నువ్వు యూదురాలువి కాదుగా అన్నట్టు కనపడతాడు దేవుడు మనకి. అది పరీక్షించటం కోసమే కాదు, తిరస్కరించటం కోసం కాదు. పరీక్ష ద్వారా దేవుడు అద్భుతాన్ని చేస్తాడు, ఆశ్చర్యకార్యాన్ని చేస్తాడు. పరీక్షలు మన మేలు కొరకే కానీ మన కీడు కొరకు కాదు.
మన మేలు కొరకే కానీ మన కీడు కొరకు కాదు. దేవుని వేడుకుందాం అందరం తల్ల వంచి. నీ జీవితంలో ఎటువంటి శ్రమలు ఉన్నాయి, ఎటువంటి కష్టాలు ఉన్నాయి? కననీయ స్త్రీలాగా నీవు కూడా నీ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నావా? నీ భర్త గురించి, నీ కుటుంబం గురించి, నీ గురించి ప్రార్థిస్తున్నావా? నీవొక భర్తవైతే నీ భార్య గురించి, నీ పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నావా? విడవ మాకు, పట్టు విడవ మాకు, నిన్ను దీవించే వరకు విడవ మాకు, నిన్ను దీవించే వరకు విడవ మాకు. కొన్నిసార్లు ఈ సవాళ్ళు దేవుని నుండి వచ్చినట్లుగా కనబడవు. పొరుగువారు అంటుంటారు మనల్ని, ఓ ఏం ప్రార్థన చేస్తుంది, అన్ని శ్రమలు ఏమకే, ఎక్కడున్నాడు దేవుడు అంటారు. డోంట్ వరీ, పట్టించుకో మాకు. విశ్వాసంతో ముందుకు వెళ్ళు. ఎగతాళి, అవహేళన ఉంటాయి కాదంటల్లా, కానీ నువ్వు నమ్మిన దేవుని విడవ మాకు. ఆ దేవుడు నిన్ను లేపుతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. నీ ఊహించని రీతిలో నువ్వు కోరుకున్న దానికంటే కూడా గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు. ఈనాడు కననీయ స్త్రీని పరీక్షించావు, బలంగా పరీక్షించావయ్యా. కానీ ఒట్టి చేతులతో పంపలేదు. పరీక్షలో నిలబడినటువంటి ఆ తల్లిని గొప్ప అద్భుతాన్ని చేసి వేదనతో నిండిన కుటుంబంలో ఆనందాన్ని నింపావు, కన్నీటితో నిండిన కుటుంబంలో సంతోషాన్ని నింపావు. ఆమె విశ్వాసమే, ఆమె దీవెనే నువ్వు మెచ్చినటువంటి గొప్ప ఆ తల్లిలో ఉన్న సుగుణం ప్రభువా. ఓ యేసురాజా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మేము కూడా నీ ఎడల గొప్ప విశ్వాసాన్ని కలిగి, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా దీనత కలిగి, ఆ తల్లి ఏ విధంగా తగ్గింపు కలిగి నిన్ను ఆశ్రయించిందో అదేవిధంగా మేము కూడా దీనత, తగ్గింపు కలిగి యేసయ్యా నిన్ను ఆశ్రయించటానికి మాకు నీ కృపను చూపించు తండ్రి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న బిడ్డలు ఎందరో అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ తల్లి అంటుంది, నా బిడ్డ సైతాను చేత పీడించబడుతుంది. ప్రభు, ఎంతోమంది తల్లులు, ఎంతోమంది పిల్లలు ఇటువంటి బాధలకు లోనవుతున్నారు. తండ్రులు ప్రార్థన చేస్తున్నారు, వారి ప్రార్థనను ఆలకించయ్యా. విడుదల దయచేయి ప్రభువా, విమోచన దయచేయండి నాయన. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదలనిచ్చండి, విమోచననివ్వండి తండ్రి. ప్రభు, ప్రత్యేకంగా కుటుంబాలలో ఉన్నట్టు ప్రజలు ఎంతోమంది ప్రభువా, శాంతి లేక, సమాధానం లేక మా కుటుంబాలను సైతాను పట్టి పీడిస్తున్నాడు, శాంతి లేకుండా చేస్తున్నాడు అనుకుంటున్నారు. ప్రభువా, సాతాను శక్తులను పారలోని కుటుంబాలను శాంతితో, సమాధానంతో నింపండి. ఎంతోమంది బిడ్డలు వివిధ తలంపులతో, కోరికలతో, ఉద్దేశాలతో, ఆశలతో, ఆశయాలతో ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డ యొక్క ప్రార్థనను దయతో ఆలకించండి. ప్రతి బిడ్డకు మీ సమాధానాన్ని ఇవ్వండి. వారి జీవితాలను మీరు అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు చేయండి. వారి తలంపులను, వారి ఉద్దేశాలను దీవించండి. వివిధ తలంపులతో ఈనాడు ప్రభువా ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వారందరినీ ఈ క్షణంలోనే, ఈ సమయంలో దీవించమని, వారి తలంపులను దీవించమని, నెరవేర్చమని మనాదురైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను అప్పుడప్పుడు చెప్తున్నాను ఈ విషయాన్ని, అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. లైక్ చేయండి, ఒక మెసేజ్ పెట్టండి, హైప్ చేయండి, వీడియోను 10 మందికి ఫార్వర్డ్ చేయండి. చేస్తున్న ప్రయాసతో కూడుకున్నటువంటి ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావలసిందిగా ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించుగాక. ఆమెన్.